అందరికీ నమస్కారం అండి. ఈరోజు బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలి అంటే నేను ఏ విధంగా సింపుల్ ప్రాసెస్‌లో చేస్తానో మీకు చూపిస్తాను. ఇది చాలా బావుంటుందండి. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంపలు. ఇక దానికి తగినంత ఆయిల్ పోసుకొని ఇక చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక 5, 6 వరకు దంచి దాంట్లో కచ్చాపచ్చిగా వేసుకున్నాను. ఇంకా తాలింపు గింజలు వేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకునేవి చూడండి వడబొట్ట దాంట్లో ముందు అంటే వాటర్ ఏం లేకుండా వడిలేదాకా ఉంచుకొని ఇట్లా ఆయిల్‌లో వేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది లేకపోతే ఆ బంగాళదుంపలు అనేవి మెత్తపడకుండా ఉంటాయన్నమాట. క్రిస్పీగా వస్తాయి. బంగాళదుంప ఫ్రైలో ఎప్పుడు కూడా ముందు సాల్ట్ కానీ, పసుపు గానీ అస్సలు వేయకూడదండి. ఎందుకంటే వేస్తే అవి మెత్తగైపోతాయి. క్రిస్పీగా ఉండవన్నమాట. ఈ ఫ్రై చేస్తే మా అబ్బాయికి ఎంత ఇష్టం అంటేనండి, పప్పుచారులో, సాంబార్‌లోకి, రసంలోకి కాదు కదా! ఉట్టి ఫ్రైయే తినేస్తాడనమాట. అన్నంలో కలిపేసుకొని. చాలా ఇష్టం మా అబ్బాయికి. బంగాళదుంపలను మధ్య మధ్యలో మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా, మాడకుండా ఉంటాయి. ఇక సగం ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు సన్నగా అంటే పొడవుగా చీల్చుకొని, కట్ చేసుకొని వేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత వేస్తే చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో బంగాళదుంప ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇవి చూసారా బంగాళదుంప దగ్గరకయింది. అంటే ఫ్రై అయింది. ఆయిల్ గూడా పైకి తేలుతున్నట్టొస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, రుచికి సరిపడంత సాల్టు, ఇంకా కారం వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి అడుగంటకుండా. అట్లకాడైతే అడుగంటకుండా చక్కగా ఉంటుందనమాట. చూడండి ఆలూ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.